కళ్యాణ్ నామినేషన్ డెమాన్ పవన్ పైన వేసాడండి. బిగ్ మాన్స్టర్ టాస్క్లో రీతు, సుమన్ శెట్టి, డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఉన్నారు. దాంట్లో ఫస్ట్ కళ్యాణ్ బిగ్ మాన్స్టర్లోకి వెళ్ళిపోయాడు. సెకండ్ వచ్చేసేసి డెమాన్ పవన్. అయితే డెమాన్ పవన్ తన గురించి తను స్టాండ్ తీసుకోకుండా అక్కడ ఫైట్ చేయకుండా డైరెక్ట్గా బిగ్ మాన్స్టర్లోకి వచ్చేసాడు. అంటే నీ గురించి నువ్వు ఆట ఆడుకోలేదు, రీతుని గెలిపించడానికి మాత్రమే నువ్వు ఆడావు అనేది కళ్యాణ్ వర్షన్. దానికి డెమాన్ వర్షన్ ఏంటి అంటే, నాకన్నా ముందు కళ్యాణ్ నువ్వు బిగ్ మాన్స్టర్లోకి వెళ్ళావు అంటే నువ్వు కూడా అక్కడ గివ్ అప్ చేసినట్లే కదా. దీంట్లో కళ్యాణ్ గ్రహించింది ఏంటి అంటే, రీతు అండ్ డెమాన్ పవన్ ముందే డీల్ చేసుకొని ఫస్ట్ కళ్యాణ్ని ఆ తర్వాత డెమాన్ని పంపించాలని అనుకున్నారు. ఇది కళ్యాణ్ చెప్పగానే రీతు అయితే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ, అంతకుముందు వేరే టాస్క్లు ఏవైతే ఉన్నాయో బెడ్ టాస్క్ కానివ్వండి, వేరే టాస్క్ కానివ్వండి, దాంట్లో కళ్యాణ్ కూడా మోసం చేశాడు అని, రీతుని తీయను బెడ్ మీదకి వెళ్ళి అని చెప్పేసి తనని కిందికి తీయడం జరిగింది. సో దాంట్లో కూడా నువ్వు మోసం చేసావు కదా అని తను రీతు అయితే స్టార్ట్ చేసింది. ఈ గొడవ అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డెమాన్ పవన్ నామినేషన్ వచ్చేసేసి ఇమాన్యుయల్ పైన వేశాడు. ఇమాన్యుయల్ పైన ఏం నామినేషన్ వేశాడు అంటే, ఇమాన్యుయల్ నుంచి డెమాన్ పవన్ చాలాసార్లు సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ సపోర్ట్ అనేది దొరకలేదు అని తన నామినేషన్. 4th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఉన్నప్పుడు డెమాన్ పవన్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో అప్పుడు ఇమాన్యుయల్ ఏం చెప్పాడంటే, ఆల్రెడీ నువ్వు 2 times అయ్యావు కదా అని చెప్పాడు, కాబట్టి అప్పటికి ఓకే అనుకున్నాను అని అన్నాడు. నెక్స్ట్ సెకండ్ ట్రిప్ వచ్చేసి రెబల్ టాస్క్లో అందరికీ కాల్స్ అనేటివి వచ్చాయి, రెబల్ ఎవరనేది గుర్తుపట్టాలి అని. సో దీంట్లో ఇమాన్యుయల్ ఏం ప్లాన్ చేశాడు అంటే, మనకు డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్లో టైట్ ఇస్తాడు కాబట్టి ఫస్ట్ డెమాన్ పవన్ని తీసేద్దాము అని ఇమాన్యుయల్ డిసైడ్ చేశాడు. కానీ దాంట్లో మనము ఆలోచించవలసింది ఏంటి అంటే, అసలు డెమాన్ పవన్ రెబల్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే డెమాన్ పవన్కి కాల్ అనేది రాలేదు బిగ్ బాస్ నుంచి. సో అతనికి ఎటువంటి మెసేజ్ లేదు. సో హీ కెన్ నాట్ బి రెబల్ అనేది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అండ్ అట్లా అయినా కూడా ఇమాన్యుయల్ డెమాన్ని తీయమని చెప్పాడు అండ్ డెమాన్ని తీసేశారు. దానికి కూడా డెమాన్ బాగా హర్ట్ అయ్యాడు. అండ్ 12th వీక్ బిగ్ మాన్స్టర్ టాస్క్లో కూడా డెమాన్ పవన్ ఇమాన్యుయల్తో ముందే డీల్ చేసుకున్నాడు. డెమాన్ ఇమాన్యుయల్కి హెల్ప్ చేయాలి అండ్ ఇమాన్యుయల్ ఛాన్స్ వస్తే డెమాన్ కూడా హెల్ప్ చేయాలని. కానీ అలా మాట తీసుకున్న తర్వాత కూడా ఇమాన్యుయల్ బిగ్ మాన్స్టర్ లోపలికి వెళ్ళినాక మన డెమాన్కి సపోర్టివ్గా గేమ్ ఆడలేదు. సో దానికి కూడా డెమాన్ పవన్ హర్ట్ అయ్యాడు. సో ఎన్ని ఇన్స్టెన్సెస్లో కూడా ఇమాన్యుయల్ తనకి హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అనేది డెమాన్ వర్షన్. ఇక్కడైతే ఇమాన్యుయల్ కొన్ని ఇన్స్టెన్సెస్లో సిచ్యుయేషన్ బేస్డ్గా డెమాన్ పవన్కి సపోర్ట్ అయితే ఇవ్వడం జరగలేదు. ఇదే విషయంలో కళ్యాణ్కి మళ్ళీ డెమాన్ మీద కోపం అయితే వచ్చింది. తను ఏమన్నాడంటే, డెమాన్ బ్లూ టీంలో ఉండి రెడ్ టీంలో ఉన్నటువంటి ఇమాన్యుయల్ తోటి డీల్ ఎలా చేసుకుంటాడు, టీంలో ఉన్నప్పుడు టీం గురించి ఆడాలి కదా అనేది మన కళ్యాణ్ వర్షన్. డెమాన్ ఏమనుకున్నాడంటే, అది టీమ్ గేమ్ కాదు, కంటెండర్షిప్ గేమ్ కాబట్టి దాంట్లో మనం ఇండివిజువల్గా కూడా డీల్స్ చేసుకోవచ్చు అనేది జరిగింది. కానీ మళ్ళీ దీంట్లో రీతు గారు అయితే ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ప్లస్ అండ్ మెయిన్గా రీతు అండ్ కళ్యాణ్ మధ్యలో అయితే భయంకరమైనటువంటి ఫైట్ జరిగింది. మొత్తానికి యాక్చువల్గా డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ మాత్రం చూస్తే లిటరలీ దే అపియర్ టు బి గుడ్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఇంకొకరి వలన వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో కొంచెము ఫ్లక్చుయేషన్స్ అయితే వచ్చాయి. ఈ గొడవలన్నిటి కూడా కారణం అదే అని అనిపిస్తుంది. ఈ సిచ్యుయేషన్స్ వీకెండ్లో హైలైట్ అయితే మాత్రము డెమాన్ పవన్కి బ్యాడ్ ఇంపాక్ట్ కంపల్సరీగా ఉంటుంది. దీనికి తోడు రీతు సంజన గారి పైన నామినేషన్ వేసినప్పుడు సంజన గారు అయితే డెమాన్ పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరికి సంబంధించి కొన్ని ఇంప్రాపర్ వర్డ్స్ అయితే వాడడం జరిగింది. ఇది కూడా మళ్ళీ డెమాన్కి ఎక్కడైనా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం కనపడుతున్నాయి. వీకెండ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే, ఏమవుతుందనేది నాకు సార్ వచ్చాక డిసిషన్ తెలుస్తుంది.